రైట్ మరొక అప్డేట్ చూస్తున్నాం. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల నాయకుల బూటకపు మాటలు నమ్మవద్దంటూ మావోయిస్టుల అనుబంధ సంఘం సికాస కార్యదర్శి ప్రభాస్ పేరుతో లేఖ విడుదల చేశారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా కొనసాగిన టీబీజీ కేసుతో భారీ అవినీతికి పాల్పడిందని మావోయిలు ఆరోపించారు. సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాలు సైతం కార్మికులను మోసం చేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. రైట్, ఇక ఓవరాల్ గా ఈ మావోయిస్టుల లేఖకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్ రైట్, సావయ్య ఏదైతే సింగరేణిలో ఈ నెల 27వ తేదీన కూడా ఎన్నికల నేపథ్యంలో కూడా మావోయిస్టులు కూడా ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. అయితే సింగరేణి ఎన్నికలను కూడా బహిష్కరించాలంటూ కూడా లేఖ విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సింగరేణి కార్మికులతో పాటు కార్మిక సంఘాల నాయకులు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ నెల 27వ తేదీన కూడా సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో సీకాస అనుబంధ సంఘం ఏదైతే మన మావోయిస్ట్ అనుబంధ సంఘం సీకాస పేరు మీద ఏదైతే ప్రభాస్ అంటే సీకాస కోల్బెల్ట్ కార్యదర్శి ప్రభాస్ పేరు మీద కూడా మావోయిస్టులు లేఖ విడుదల చేయడంతో జిల్లాలో కలకలం రేస్తా ఉన్నది. ఇప్పటికే కూడా సింగరేణిలో ఎన్నికలకు సంబంధించి కూడా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్ల నేపథ్యంలో కూడా లేఖ విడుదల కావడం, ఏర్పాట్లు చేయడం ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా సింగరేణి కార్మికులందరూ కూడా ఎన్నికలను బహిష్కరించాలా, భూతపుకు ఎన్నికలు ఇవన్నీ కూడా ఏదైతే గత 9 ఏళ్ల పాటు కూడా అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం కార్మికులను భారీగా కూడా మోసం చేసింది, అవినీతి అక్రమాలకు పాల్పడ్డది, కార్మికులను అనేక విధాలుగా కూడా సమస్యలు పరిష్కరించకుండా కూడా ఇబ్బందులకు గురి చేసింది. అదేవిధంగా కూడా మెడికల్ బెనిఫిట్స్ తో కావచ్చు, అదేవిధంగా కూడా ఇంకా వేరే సమస్యలకు వెళ్ళినటువంటి వారి దగ్గర కూడా భారీగా కూడా డబ్బులు దండుకున్నది. అందుకే ఈ రోజు పూర్తిగా వ్యతిరేకత. ఈ నేపథ్యంలోనే సంఘాలు కూడా ఈ కార్మికులను సమస్యలు పరిష్కరించకుండా కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తూ మోసపు మాటలు చెప్తూ కూడా ఇలా ఎన్నికలలోకి వస్తున్నాయి. వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలి, ఎక్కడ కూడా మీరు ఎన్నికలలో పాల్గొనదంటూ కూడా లేఖ విడుదల చేస్తే లేఖ విడుదల నేపథ్యంలో కూడా ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయం కావచ్చు, లేఖ విడుదల విషయం ఏదైతే సింగరేణికి సంబంధించి కూడా సింగరేణిలో కూడా ఇటు అధికారులు కావచ్చు కార్మికులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి జిల్లా నెలకొన్నది. ఇక ఈ నెల 27వ తేదీన కూడా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా మరి ఈ లేఖకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా పోలీసులు అయితే కొద్దిగా దీని మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా సింగరేణిలో ఎన్నికలను బహిష్కరించాలి. ముఖ్యంగా కూడా 9 ఏళ్ల పట్టినటువంటి కార్మిక ఏదైతే డీజీబీ కేసు భారీగా అవినీతికి పాల్పడింది. అవినీతిలో కూడా స్థానికంగా ఎవరైతే కోల్పేటలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు సహకరించినట్టు కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గతంలోనే కార్మిక సంఘాలు డీజీబీ కేసు కావచ్చు, అదేవిధంగా కూడా కార్మికుల మోసం చేసినటువంటి సంఘాలందరికీ కూడా నాయకుల పేర్లతో పాటు ఇప్పటికే లేఖలు విడుదల చేసిన వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలి, లేదంటే కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రజా కోర్టులో శిక్ష ఉంటుందంటూ కూడా హెచ్చరించారు. ఇక ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా కార్మిక సంఘాల నాయకులు అయితే ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇక మరి 27వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల విషయంలో ఏం జరుగుతుందనేది వేచి చూడవలసిన అవసరం ఉన్నటువంటి పరిస్థితి. రావయ్య. రైట్, థ్యాంక్ యూ అరుణ్.